Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సుమ ఏమన్నదో తెలుసా? టాలీవుడ్లో ఇప్పుడు దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కాస్టింగ్ కౌచే. శ్రీరెడ్డికి అయితే మహిళా సంఘాల నుంచి, ఓయూ సంఘాల నుంచి భారీ మద్దతు వస్తుంది. అయితే మద్దతు వస్తుంది అని శ్రీరెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే తనకు పెరుగుతున్న మద్దతుతో ఏకంగా టాప్ హీరోలను, హీరోయిన్స్ను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే శ్రీరెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయం మీద యాంకర్ సుమ స్పందించారు. ఆమె ఏమన్నదో ఇప్పుడు చూద్దాం. నీకు అన్యాయం జరిగితే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత మీడియా ముందుకు రావాలని మాత్రమే ఆయన సూచించారు. దీనికే శ్రీరెడ్డి రగిలిపోతుంది. సోమవారం రాత్రి మీడియా ముందు రెచ్చిపోయిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్, నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు. అసలు అమ్మాయి జాతి మీద విలువుందా? నువ్వు ప్రజానాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, ఇదేనా నువ్వు ఇచ్చే నాకు సలహా? పవన్ కళ్యాణ్ని దూషిస్తూ మిడిల్ ఫింగర్ వాడుతూ ఘోరంగా అవమానించింది. అయితే ఇప్పుడు ఈ విషయం మీద సుమ మాట్లాడుతూ శ్రీరెడ్డి మీద తీసుకున్న నిర్ణయాలు కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్లో ఎందరో నటీనటులు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి కాస్టింగ్ కౌచ్ గురించి ఇంత అసభ్యంగా మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలోకి రావడానికి తెలుగు అమ్మాయిలు భయపడతారు. ఇప్పుడు ఎవరైనా సినీ అవకాశం కోసం ట్రై చేయాలంటే భయపడతారు. అంతటి దారుణమైన పరిస్థితిని కల్పించింది శ్రీరెడ్డి. రోజుకొక రకంగా సినీ ఇండస్ట్రీ గురించి చెడ్డగా మాట్లాడుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా మోసం చేస్తే సాక్ష్యాలు చూపిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కానీ ఇలా తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఒక సినీ పరిశ్రమలోనే కాదు, చాలా చోట్ల కాస్టింగ్ కౌచ్ ఉంది. అందులో పడకుండా తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి తల్లిని నువ్వు అంత పెద్ద మాట అనడం తప్పు, క్షమాపణ చెప్పాలి. నాకైతే చాలా అసహ్యంగా అనిపించింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు అన్నాడు. అందులో నీకు తప్పు ఎలా కనిపించింది? మహిళా సంఘాలు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరికి సపోర్ట్ చేయకూడదో తెలుసుకుని సపోర్ట్ చేస్తే మంచిదని సుమ అన్నారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.